మనకి రీసెంట్గా అమిత్ షా గారు విపక్షాల మీద కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. సో వాటిలో మెయిన్ ఏంది భయ అంటే మనకి ఇప్పుడు 130 రాజ్యాంగ సవరణ బిల్ ఏదైతే తీసుకొస్తున్నారో సో దాని మెయిన్ ఉద్దేశం ఏంది, ఎవరైనా సరే అటువైపు ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, లేదు అంటే అటువైపు ప్రధానమంత్రి అయినా సరే, సో వీళ్ళు ఎవరైనా సరే తప్పు చేసి దాని తర్వాత మరి ఒక అభియోగం కింద అయినా సరే జైల్లో ఒక 30 రోజులు కనుక, అంటే ఒక నెల రోజులు కనుక జైల్లో ఉంటే ఆటోమేటిక్గా తర్వాత రోజే వీళ్ళు ఆ పదవి నుంచి ఆ పదవి ఊడిపోయింది వీళ్ళకి. అంటే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మరి కాంగ్రెస్ ఏమో మనకి ఇక్కడ ఏం లేదు కదా. సో ఇప్పుడు పవర్లో ఉంది ఎవరు, ఎన్డీఏ ప్రభుత్వమే కదా. అయితే మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉండి మరి ఎన్డీఏ ప్రభుత్వంలో మరి వీళ్ళు ఏమన్నా తప్పు చేశారంటే ఆటోమేటిక్గా మరి అభియోగం మోపాల్సి ఉండిద్ది. సో అభియోగం కనుక మోపి వీళ్ళకి ఒక 30 రోజులు కనుక బెయిల్ రాలేదనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళ పదవులు కూడా ఊడిపోతాయి. సో మరి దీనికి ఎన్డీఏ ప్రభుత్వమే వాళ్ళే శిక్ష, అంటే దీనికి డేరింగ్ చేసి మా పదవులు ఊడిపోయినా పర్లేదు అనే డేరింగ్ స్టెప్తో ముందుకు వచ్చినా సరే మరి విపక్షాలు ఎందుకు ముందుకు రావట్లేదు, మరి వాళ్ళకి ఎందుకు ఎంత భయం ఏర్పడుతుందని చెప్పేసి మరి ఇప్పుడు అమిత్ షా గారు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తూ ఉన్నారనమాట.